మీలో లంబసింగిని ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో కింద కామెంట్ అయితే చేయండి. 30 డేస్లో ఎంత సంపాదిస్తానని చెప్పాను కదా, ఇది డే 8. మార్నింగ్ మా బావ నేను చికెన్ కోసమని మా ఊరు నుంచి 3 కిలోమీటర్లు అయితే వెళ్ళాం. ఈ చలిలో ఉదయాన్నే బండి మీద వెళ్ళడం అంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇంకా చలిలో అలా వణుకుతూ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ అయితే కొట్టించేసుకున్నాం. మనం వెళ్ళాల్సింది వెనక్కి కదా బావ, ముందుకెందుకు తీసుకెళ్తున్నాం అంటే ఈ టిఫిన్ సెంటర్కి అయితే తీసుకొచ్చాడు. ఈ టిఫిన్ సెంటర్లో సాంబార్ ఇడ్లీ అయితే ఫేమస్ అంట. ఇక్కడ తిన్న ప్రతి ఒక్కరు అయితే చెప్పారు. ఇంకా అలా టిఫిన్ కట్టించేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాం. తెచ్చుకున్న టిఫిన్ ని తినేసి షాప్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. అలా మమ్మల్ని సెంటర్లో దించే బావ అంటే సరేరా దించేస్తానన్నాడు. ఇంకా అలా షాప్కి వెళ్ళగానే షాప్ అంతా క్లీన్ చేసుకొని మంట పెట్టేసుకొని షాప్ ని అయితే సర్దేసుకున్నాం. ఈ చికెన్ స్టిక్స్ అయితే మేము చేసినవి కాదు, కొనుక్కున్నవే. వీటిని చేసేంత టైం కూడా మాకైతే ఉండదు. చికెన్ కి మసాలా, కారం, ఉప్పు, నూనె వేసుకొని కలిపేసుకొని ఉంచుకోవాలి. చీకుల్ని గుచ్చాలంటే గ్లౌజ్ అయితే వేసుకోలేము. ఈ రోజు సేల్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేలా జరిగింది. ఈ ఆకులను అయితే మేము చీకులు పెట్టడానికి అయితే ఉపయోగిస్తాం. వీటిని మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ స్వీట్ కార్న్ సేల్ చేస్తూ ఈవినింగ్ 4 ఆ టైంకి టీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. టుడే సేల్ అయితే స్వీట్ కార్న్ కి 1950 రూపీస్, చీకులకి 450. ఫాలో చేయడం అయితే మర్చిపోకండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.